बड़ी, भाग्य की रेखा है लंबी, इसका गुड लक तगड़ा है और किस्मत का है बड़ा ये धनी। इसका नसीब है सबसे बेमिसाल, ये है तकदीर का राजा। बात है इसकी खास बड़ी और किस्मत का है बड़ा ये धनी। లక్కీ మ్యాన్ ఎదుర్కొన్న కొత్త సమస్యలు. మమ్మీ డాడీ నేను బయలుదేరుతున్నాను. ఒక్క నిమిషం ఆగు వచ్చాన్. ఏంటి మమ్మీ ఏమైంది? నువ్వు ఎవరో అని నీకు తెలీదా? ఈ లోకంలోనే లక్కలేని వాడివి నువ్వు ఒక్కడివే. ఇప్పుడు దానికేంటి మమ్మీ? మమ్మీ నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటది? ఈ డాలర్ ని జింజా దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇది వేసుకుంటే నీకు లక్ వస్తుంది. ఇది చూడ్డానికి వింతగా ఉంది. దీన్ని టెలిషాపింగ్ లో చూసి కొన్నాను. దీని వల్ల నీకు లక్ వస్తుంది. మమ్మీ దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నేను నీకోసం దీన్ని ఎంతో ఆశగా కొనుక్కొచ్చాను. కానీ నువ్వు ఈ తల్లి మనసుని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నువ్వు బయలుదేరొచ్చు, వీటన్నిటికీ కారణం నువ్వే. వద్దు, నేను చెప్పేది వినండి. మీరు కాసేపు ఊరుకోండి. ఇది ఆటలాడే సమయం కాదు. వాడికి లక్కు కలగాలని వాడి కోసం ఒకటి కొని తీసుకొచ్చాను. ఈరోజు ప్రారంభమే ఇలా ఉంది అంటే. అరే నా ఫ్రెండ్ మిచ్చాని వెళ్తోంది. నేను వెళ్ళి తనతో మాట్లాడబోతున్నాను. ఈసారి గ్రీటింగ్ కార్డ్ తనకి ఇచ్చే తీరుతాను. 待てよ、デスヨがいないかどうか確かめないとやべえぞ。 అవును, ఏమైందో తెలీదు. డేజీకి ఒంట్లో బాలేదనుకుంటాను, అందుకే తను రాలేదు. తను మనతో పాటు వచ్చుండేది కదా. అంటే డిసీ రాలేదన్నమాట. అలాగైతే ఈ గ్రీటింగ్ కార్డు మిచ్చానికి ఇచ్చి తీరుతాను. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మమ్మీ మీరు తీసుకొచ్చిన డాలర్ భలే పని చేస్తోంది. మిచ్చాన్, ఇది నీకోసమే. నేనిస్తే తప్పకుండా తీసుకుంటావని తెలుసు. ఓ నా మిత్రుడు బ్యాడ్ లక్ అబ్బాయి కింద పడిపోయాడు. అసలు నువ్వు ఇక్కడే చేస్తున్నా? చూస్తే కనపడటం లేదా? ఇలా పడి నేను కూడా ఇరుక్కుపోయాను. కానీ ఈ పరిస్థితిలో కూడా నిన్ను కలుసుకుంటాను అనుకోలేదు. ఒక విధంగా ఇది నాకు లక్కే. ఇలా చూడు, నువ్వు చాలా మంచివాడివి. నా కోసమే ఈ ఫ్రెండ్షిప్ కార్డు తీసుకొచ్చావు కదూ. అలా ఎవరైతే చెప్పింది? నాకు తెలుసు, నీకు నేనే బెస్ట్ ఫ్రెండ్ అని కూడా తెలుసు. అలా వెళ్ళిపోకు, ఆగు. అదే సమయంలో ఈ ప్రపంచంలో మరో గ్రహంలో ఉన్న ఒక ఒంటరి మనిషి పగలబడి నవ్వుతూ ఉన్నాడు. కానీ అతను అలా నవ్వుతూ కూర్చున్నది ఒక జైల్లో. ఆఖరికంతా ముగిసింది. 20 సంవత్సరాలుగా జైల్లో ఉన్న ప్రముఖ నేరస్తుణ్ణి నేనే. అయినా నేను ఒక వ్యాపారిని. నేను ఒక మెషిన్ కనిపెట్టాను. దాని పేరే ఎస్కేప్ మెషిన్. ఇప్పుడు నేను ఈ జైలు నుంచి తప్పించుకోబోతున్నాను. ఆ తర్వాత లక్కీ మ్యాన్ అంతు చూస్తాను. ఓకే, ఎస్కేప్ మిషన్ బయలుదేరు. సమయం ఎంతో లేదు. వాడు తప్పించుకుంటున్నాడు. ఓకే, బై బై. ఎందుకు నా వెనకాలే వస్తున్నారు?
జైల్ నీకు వీడ్కోలు. ఇప్పుడు చాలా దూరం వచ్చేసాను. ఇక నాకు ఏ దిగులు లేదు. నువ్వు అదరగొట్టేసావు ఎస్కేప్ మిషన్. మనం ఇప్పుడు పండుగ జరుపుకోవాలి. దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను. ఈ ప్రపంచంలో నంబర్ 1 నేరస్తుణ్ణి నేనే. ఇప్పుడే జైలు నుంచి తప్పించుకొస్తున్నాను. ప్రతిభావంతుణ్ణైనా నేరస్తున్నే కదా. ఈ సంబరాలేమిటి? రోబోట్లు కనిపించవే? వాటిని చూడాలి. వాటితో నాకు పనుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాయక, మీకు స్వాగతం. ఇంకొంచెం దగ్గరికి రా. చెప్పండి, ఏంటి విషయం? ఒకరిని ఆహ్వానించే పద్ధతి ఇదేనా? అనవసరంగా మీరు నన్ను కొట్టారు. ఇప్పుడు లక్కీ మ్యాన్ ఎక్కడున్నాడో వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి. ఓకే సార్. త్వరగా ఆలస్యం చెయ్యొద్దు. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఇన్నాళ్ళు నేను జైల్లో చెప్పకూడుతున్నానంటే దానికి వాడే కారణం. ఏడు పాపి, లోపలికి రావచ్చుగా. నన్ను క్షమించండి. 20 సంవత్సరాల తర్వాత ఒక యజమానితో మాట్లాడే విధానం ఇదేనా? నిన్ను మీరు లేని 20 సంవత్సరాలు బాగానే మాట్లాడుతూ ఉన్నాను. ఆధునిక విధానాలతో తయారు చేయ. క్షమించండి, మీకేం కావాలో చెప్పండి. నాకు తాగడానికి కాఫీ కావాలి. ఇంకేం కావాలి? ముందుని తీసుకొచ్చి తగలడితే తర్వాత సంతోషిస్తాను. భూమండలాన్ని సమీపిస్తున్నావు. మన భూమి మీద అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అదిగో ఆ కనిపిస్తున్న ప్రదేశంలోనే మనం ఇప్పుడు దిగాలి. అడిగిపోయిన రికార్డులా మళ్ళీ చెప్తానే. ఏమిటి గొడుగుతున్నావు? ఏం లేదు, ల్యాండ్ అవుతున్నాం. నా వల్ల కావడం లేదు. ఎలాగో తన దగ్గర నుంచి తప్పించుకొని బయటపడ్డాను. కాపాడండి. ఈ ప్రదేశంలో యోచి అనే ఒక కుర్రాడుండేవాడు. వాడు అప్పుడప్పుడు లక్కీ మ్యాన్ గా మారుతూ ఉంటాడు. ఇదిగో వీడే. వీడికి లక్కే లేదు. బట్లర్, వాడిని పైకెత్తు. నేనెందుకు వాడిని ఎత్తాలి? పైకి. చాలా థ్యాంక్స్ అండి. మీరెవరో ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు. నేనెవరో నీకు తెలియకపోయినా నువ్వెవరో నాకు తెలుసు. యోచి అనబడే లక్కీ మ్యాన్. ఏంటి ఇంతకీ మీరెలా ఇక్కడికి వచ్చారు? కంగారు పడకు, వివరంగా చెప్తాను. దూకటం చేత కాకపోతే పైకెక్కటం ఎందుకు? ఇదేమిటో చూసావా? ఈ అద్భుతమైన మిషన్ గతాన్ని చూపిస్తుంది. ఒకసారి గతాన్ని చూద్దామా? సరే, 100 లెక్క పెట్టి ఇందులో పడాయి. నా దగ్గర ఉన్న డబ్బులు వెయ్యాలా? బ్యాడ్ లక్ వెంటాడుతున్నప్పుడు అన్ని ఇలాగ జరుగుతాయి. తీసుకో. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆరితేరిన వైజ్ఞానికుడిని. ఈ ప్రపంచమే నన్ను కొనియాడేది. 20 సంవత్సరాల క్రితం నేను ఈ ప్రపంచాన్ని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలన్న పథకం వేస్తున్నప్పుడు లక్కీ మ్యాన్ పొరపాటుగా తనిళ్ళనుకుని నా ఇంట్లో చొరపడ్డాడు. ఏంటి, ఈ ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నావా? ఇంకా నయం, పొరపాటున నేను వేరే వాళ్ళ ఇంట్లో ప్రవేశించా. ఆ విధంగా ఖైదు చేసి 20 సంవత్సరాలు బంధించి ఉంచారు. ఇన్ని సంవత్సరాలు లక్కీ మ్యాన్ బలహీనతను తెలుసుకుని అతన్ని అంతం చేయడానికి వచ్చాను. ఇప్పుడు నా కళ నెరవేరబోతోంది. నేననుకున్నది సాధించడానికి ఎస్కేప్ మిషన్ కనిపెట్టాను.
దాని ద్వారానే జైలు నుంచి తప్పించుకోగలిగాను. ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ బాగా అర్థమైందనుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్కీ మ్యాన్ ని వదిలిపెట్టేదే లేదు. ఏంటి నిజంగా అంటున్నారా? ఇచ్చి నీ వాగుడు కట్టిపెట్టు. గమ్ము తిని త్వరగా లక్కీ మ్యాన్ గా మారిపో. చూడు, నన్ను దారిలో తెచ్చుకోవడం అంత తేలిక కాదు. మాటలతో చెప్తే నువ్వు వినవని అన్నిటికీ సిద్ధపడే నేను వచ్చాను. అర్థమైందనుకుంటాను. ముందు మీరేం చేయబోతున్నారో చెప్పండి. చాక్లెట్ తినేందుకు నేను ఒక మిషన్ ని కనిపెట్టాను. ఇది ఎన్ని చాక్లెట్లున్నా తినేస్తుంది. ఏంటిది? నా దగ్గర ఉన్న చాక్లెట్స్ ని తినడానికి ఈ మిషన్ ని పంపుతున్నావా? బ్యాడ్ లక్ బాలోడు. ఇతని దగ్గర ఉన్న చాక్లెట్ ఎక్స్పైర్ అయిపోయింది, అందుకని నేను తినాను. లేదు, అందుకు అవకాశం లేదు. అది తిన్నావంటే నీకు కడుపులో గడబిడ మొదలవుతుంది. నిజమేనంటారా? కావాలంటే తిని చూడు. నా చేత తెగ తినించేశారు. నేను రెడీ. కాదు, అతను మన లక్కీ మ్యాన్. నేనే లక్కీ మ్యాన్, న్యాయానికి మిత్రుడిని, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. లక్కీ మ్యాన్ కొత్త జీవితంలోకి అడుగు పెట్టేశాడు. లక్కీ కుకీ ఇంకా వాషింగ్ మెషిన్. ఇదిగో లక్కీ మ్యాన్ వచ్చేసాడు. ప్రతిరోజు మురికి బట్టల్ని అందరూ ఎందుకని ఉతుకుతున్నారు? నాలాంటి హీరోలందరూ శుభ్రమైన బట్టలు వేసుకోవాలని. అందుకే నేను ఇప్పుడు బట్టలు ఉతకబోతున్నాను. ఇందులో వెయ్యాలి మెల్లగా మెల్లగా మెల్లగా. నన్ను బయటకు వదిలే, నన్ను బయటకు వదిలే, నన్ను విడిచిపెట్టు, విడిచిపెట్టు, బయటకు వదిలే, 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 నన్ను వదిలే. దీన్నే లక్ అంటారు. ఈ దడ ఎలా ఉంది? భలే ఉంది కదా. చలి వేస్తుంది, తల తిరుగుతుంది. వాడికి అల్లరి ఎక్కువ. ఇదిగా ఇప్పుడు చూడు, వస్తోంది లక్కీ బీమ్. అది ఎక్కడ గురి పెడుతుందో అర్థం కావడం లేదు. మిషన్ ప్రమాదంలో ఉంది. వచ్చేసాను. సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడారు లక్కీ మ్యాన్. చాలా థ్యాంక్స్. నేనెవరో తెలియకుండానే నాకు థ్యాంక్స్ చెప్తోంది. అంటే నాకు లక్ ఉంది. あのラッキービームは女の子をだけだけチュッチュのために撃ったのか？パンチが見えたって喜んでたよな。ラッキーマンってただのスケベかもしれないですね。తప్పు చేశాను. నాలాంటి సూపర్ హీరో లాంటి తప్పు చేస్తే నన్ను ఆ తర్వాత ఎవరూ లెక్క చెయ్యారు. లక్కీ మ్యాన్, ఆ అమ్మాయిని కాపాడగలిగావు, కానీ నా నుంచి నిన్నెవరూ కాపాడలేరు. వాడు భయపడినట్టున్నాడు. అలాగని ఎవరన్నారు? అసలైన యుద్ధం ఇప్పుడే జరగబోతుంది. సిద్ధంగా ఉండు లక్కీ మ్యాన్. కొంచెం ఆగు. నేను ఇందాక ఉతికారేసిన లక్కీ మ్యాన్ వేరు, ఈ లక్కీ మ్యాన్ వేరు. ఎవరు ఏమిటనేది నాకు ముఖ్యం కాదు. నా బద్ద శత్రువు లక్కీ మ్యాన్ ఇప్పుడు నా ముందు నిల్చున్నది కూడా లక్కీ మ్యాన్. ఎన్నో ఏళ్లుగా రగులుతున్న మంటిది. ఇప్పుడు దొరికిన అవకాశాన్ని చేజార్చుకోను. అర్థమైందో లక్కీ మ్యాన్? ఊరికే చెప్పకూడదు, మీరు కోపంలో కూడా డైలాగులు దంచేస్తున్నారు. నిన్ను అంతం చేయడానికి నేను తయారు చేసిన పరికరం బయటకు తీసే సమయం వచ్చింది. కాచుకో. నాయనో, ఏమంటున్నారు? ఇప్పుడు ఏం బయటకు తీస్తారో ఏంటో. తొందరపడకు. నిన్ను. అరే, పక్షులు ఎగిరిపోతున్నాయి. ఎక్కడో పొరపాటు జరిగింది. ఇదిగో మిషన్, మేఘాల్ని వర్షాల్ని సృష్టించే మిషన్. ఈ మిషన్ చూస్తేనే చెవట్లు పడుతున్నాయి. దేనికి నువ్వు భయపడకు లక్కీ మ్యాన్. చివరి వరకు నేను నీకు తోడుగా ఉంటాను. ధైర్యంగా ఉండు. ఎలా ఉంది? ఆన్ చేయమంటావా? ఇదిగో ఆన్ చేస్తాను, చూడు. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పాలి. ఏంటిది చూడడానికి వింతగా ఉంది? నువ్వేం దిగులు పడకు. చివరి వరకు నేను నీకు తోడుగా ఉంటాను. ధైర్యంగా ఉండు. 空が雨雲で覆われていく。
లక్కీ మ్యాన్, నేను నీకు సహాయపడాలనుకున్నాను కానీ కుదరదు అనుకుంటాను. నేను వెళ్ళొస్తాను. ఇలా పారిపోకూడదు. ఇప్పుడేం చేస్తావు? నీకు లక్కనిచ్చే ఆ స్టారు ఇక్కడికి రాలేదు. ఇక లక్కీ మ్యాన్కి ఎలాంటి శక్తులు ఉండవు.いきならしになったぞ。あの機械は本物だ。నా యాంటనా, నా చెవులు కూడా మూసుకుపోయాయి. చివరికి నా లక్కీ గుర్తు కూడా మారిపోయింది. నా పథకం చక్కగా పారింది. ఇక నుంచి నీకు లక్ అనేదే ఉండదు. అంతా బ్యాడ్ లక్కే. నువ్వు ఓడిపోతావు. ఇక వేరే దారి లేదు. నా గురించి నా అన్ని విషయానికి తెలిసిపోయాయి. నేను ఇక గెలవలేను. దీంట్లో కూర్చోవాలా? సరే సరే, అలాగే కొంచెం మర్దనా చేస్తే బాగుంటుంది. ఇది నీకు కాదు, లక్కీ మ్యాన్ తీసుకొచ్చి కూర్చోబెట్టు. సరే సరే, ఇక్కడ కూర్చో. నా ఆఖరి అస్త్రాన్ని ఉపయోగిస్తాను. ఇది నీ అంతు చూస్తుంది. నేను అస్సలు కదలేకపోతున్నాను. ఇంకేమీ చేయలేను. నేను గెలవలేను. వాడికి గురిపెట్టి దాడి చేయడానికి ఈ చోటు సరిపోతుందా? అంతా సక్రమంగా జరిగితే సరే. ラッキーマンのラッキーもこれまでか。 ఈ పరికరంలో ఒక రెక్క కనిపించకుండా పోయింది. బట్లర్, దాన్ని వెంటనే సరిచేయి. అలాగే సార్. అంతా ముగిసింది. వీడిని అంతం చేస్తే ప్రపంచం నా గుప్పెట్లోకి వస్తుంది. అందరూ బానిసలవుతారు. నా కల నెరవేరుతుంది. తయారు చేసినప్పుడే సరిగ్గా చేసి ఉండాల్సింది. ఇప్పుడు నాకు ఇది ఒక పనా? ఈ మిషన్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అందువల్ల దీన్ని బాగా అలంకరిస్తాను. మీరు చెప్పినట్టుగానే అన్ని చేశాను సార్. చాలా మంచిది. 20 ఏళ్లు కష్టపడి తయారు చేసిన ఈ మిషన్ ఫలితాన్ని ఇప్పుడు నేను అనుభవించబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? ఒక్క బటన్ నొక్కితే చాలు, నేను అనుకున్నది సాధిస్తాను. ఓ అలాగా, అద్భుతం. మధ్యలో ఈ పీలికి ఎందుకు నాకు అర్థం కావట్లేదే. అరే రే, ఇది పొరపాటున దాన్ని చిక్కుకుపోయింది. ఏం పర్వాలేదు. ఆ పరికరంలో ఉన్న బటన్ నొక్కు. ఆ తర్వాత ఈ బటన్ ని నేను నొక్కుతాను. నువ్వు రెడీయేనా? నేను బటన్ నొక్కుతాను కానీ ఆ తర్వాత మీరు ఎందుకు అనవసరంగా వాదిస్తున్నావు? అనవసరంగా నా చేతిలో దెబ్బలు తినద్దు. త్వరగా వెళ్ళి ఆ బటన్ ని నొక్కు. వెళ్తావా లేదా? నేను దెబ్బల్ని తట్టుకోలేను. నా వల్ల కాదు. చాలు చాలు, ఈ పోరు భరించలేకపోతున్నాను. నా మాట అతను వింటలేదు. వేరే దారి లేదు. బటన్ నొక్కుతాను. అక్కడ ఆ బటన్ వాడు నొక్కాడు. ఇక్కడ నేను ఈ మిషన్ లో బటన్ నొక్కుతాను. ఆ తర్వాత అంతా అది మేఘాల సృష్టి సార్. దాన్ని ఎందుకు ఆపుతారు? అమ్మయ్యా, మిషన్ ఆగిపోయింది.お、雲が雨雲どんどんこの中に戻ってくぞ。నా లక్కీ స్టార్. నేను నిన్ను మళ్ళీ కలుసుకున్నాను. నా యాంటనా, నా చెవులు, నా లక్కీ గుర్తు అన్ని తిరిగి వచ్చేసాయి. నాకు లక్ ఉంది. సరే గాని నువ్వేం చేయబోతున్నావు? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మాట నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? నేను చెప్పడానికి వచ్చినప్పుడు మీరు నన్ను తిట్టిపోశారు కదా. అరే, బటన్ ఆన్ చేయక ముందే చిక్కుందని నీకు తెలుసు కదా. ఆ విషయం ముందే చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పలేదు? నోరు మూసుకుని పని చేయమని చెప్పింది మీరేగా. నిన్ను మీతో ఎలా మాట్లాడినా తప్పే. నన్ను వదిలేయండి. నేను చెయ్యి వదిలేసినట్టున్నాను. ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను లక్కీ మ్యాన్. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నా మిషన్ నువ్వు సమాధానం చెప్పాలి. టాటా, బాయ్ బాయ్. బెడద వదిలిపోయింది. ఓకే, నేను ఎస్కేప్ అయిపోతున్నాను. 一人上手なあの男何しに来たんだ。相手が間抜けでラッキーだったな。 విషయం అది కాదు, మన లక్కీ మ్యాన్ కి అన్ని శక్తులు తోడయ్యాయి. సరే, ఇక నేను వెళ్తున్నాను. నాకు చాలా పనులున్నాయి. నేను ఈ లోకాన్ని కాపాడాలి. లక్కీ మ్యాన్, ఈ రోజు మళ్ళీ నా లక్కు పని చేసింది. మిత్రమా, నువ్వెక్కడున్నావు? మిత్రమా అనగానే చేతుల్లో వాలో, మనది వీడని బంధం.
とグループ交際で動物園に行くんだ。なんだか今日こそついてる4日、必ずみっちゃんにラブレターを。ですよ、今日は来れないはずじゃなかったの。それにですよそっくりのメスゴリラまで。どうして？次回猛獣使いマンであらっけー、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って